హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే, మనం ఎప్పుడైనా మొబైల్ లాస్ అవుతాం, అలాగే లేదంటే ఇంట్లో సైలెంట్ లో పెట్టినప్పుడు ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటాం. ఇలాంటి టైంలో మన మొబైల్ ని ఎలా చూసుకోవాలి, ఎక్కడుంది అనే దాని గురించి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వీడియో స్టార్ట్ చేయడానికి మన మెయిల్ ఐడి ఏదైతే మొబైల్ కి ఇస్తామో మనం అకౌంట్ ని, ఆ అకౌంట్ మనం లాగిన్ అయి ఉంటాం కదా మొబైల్ కి, ప్లే స్టోర్ కి ఇచ్చిన అకౌంట్ కి. ఇక్కడ అదే అకౌంట్ తో మనం మెయిల్ ఐడిని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ అదే మెయిల్ ఐడిని మనం సిస్టమ్ లో ఓపెన్ చేసిన తర్వాత ఆ తర్వాత ప్రాసెస్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఓకే, ఇక్కడ మనం ముందుగా మెయిల్ ఐడి ఓపెన్ చేయడానికి మనం మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే దానిని కానీ క్రోమ్ అనే దానిని కానీ తీసుకోవాలి. సో ఇక్కడ నేను మొజిల్లా ఫైర్ ఫాక్స్ నా దగ్గర ఉంది కాబట్టి, సో మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఎం అనే లెటర్ ఇస్తున్నాను. మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇక్కడ మొజిల్లా ఫైర్ ఫాక్స్ పై ఎంటర్ ఇస్తున్నాను. మొజిల్లా ఫైర్ ఫాక్స్ పై ఎంటర్ ఇచ్చాను. ఇలాగే మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ ఆల్ట్ డి అడ్రస్ బార్, ఆల్ట్ డి ఇచ్చిన తర్వాత www.gmail.com, gmail.com ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇన్బాక్స్ లో ఆల్రెడీ లాగిన్ అయిపోయి చేసేసి ఉంటే ఇన్బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. లేదంటే మనం మెయిల్ ఐడిని చూస్ చేసుకుని పాస్వర్డ్ ఇచ్చి ఇన్బాక్స్ కి రావాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను ఇన్బాక్స్ కి వచ్చేసాను. ఇక్కడ లింక్స్ లిస్ట్ ఇన్సెట్ F7 అనే కమాండ్ ని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్సెట్ F7 తీసుకుంటే ఇక్కడ లింక్స్ లిస్ట్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఇక్కడ తో మై అకౌంట్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ మై అకౌంట్ అనేది ఓపెన్ అయింది. సో మరొకసారి లింక్స్ లిస్ట్ ఇన్సెట్ F7, F అనే లెటర్ ఇచ్చి ఫైండ్ యువర్ ఫోన్ అనే దగ్గరకు వచ్చాను. ఇక్కడ పేజ్ లోడెడ్ అని పడింది కదా. ఇక్కడ ఫైండ్ యువర్ ఫోన్ అనే పేజ్ కూడా ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం డౌన్ ఏరో ఇద్దాం. ఇంకొకసారి డౌన్ ఏరో, మనకి ఏ మొబైల్ అయితే సెర్చ్ చేయాలని అనుకుంటున్నామో ఆ మొబైల్ వచ్చే వరకు మనం డౌన్ ఏరో ఇద్దాం. Navigation heading level menu button mainland then tries for your security list with 7 items Motorola Moto E4 Plus India 6 minutes ago. ఇక్కడ Moto E4 Plus India 6 minutes ago అని చూపిస్తుంది కదా. Motorola Moto E, ఇక్కడ Moto E నేను చూస్తున్నాను. ఇక్కడ Moto E పై ఎంటర్ ఇస్తున్నాను. sign enter your password edit protected. ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఉంది కదా. మనకి ఏదైతే మెయిల్ కి పాస్వర్డ్ ఇస్తామో అదే పాస్వర్డ్ ని మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ బటన్, ట్యాబ్ బటన్ ప్రెస్ చేసి నెక్స్ట్ బటన్ పై స్పేస్ బార్ ఆర్ ఎంటర్ ని మనం ప్రెస్ చేయాలి. ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను నేను. alertaccounts.google.com would you like Firefox to alertaccounts.google.com would you like Firefox to start with find your phone Mozilla Fire button collapse Google Apps. ఇక్కడ ఈ పేజ్ కూడా లోడ్ అయి ఓపెన్ అయింది మనకి. సో డౌన్ ఏరో ఇద్దాం. Menu button collapse Google visited link navigation link heading level menu button sub main landmark tab expanded selected find your phone's location on the map tab expanded selected make your phone ring at full volume even if it's muted you can also ఇక్కడ ఏంటంటే మనకి మొబైల్ రింగ్ అవ్వాలా లేదంటే లొకేట్ చూడాలా. Motorola Moto E4 Plus Motorola Moto E4 Plus అని ఇక్కడ వచ్చింది కదా. ఇండియా last since today at 3:37 a.m. 7 minutes ago menu button sub menu clickable show help text. ఇక్కడ ఇంతకు ముందు 7 minutes ది చూపిస్తుంది మనకి అప్డేట్. ఈ విధంగా మనకి లాస్ట్ టైం ఎక్కడైతే మన మొబైల్ అప్డేట్ ఉంటుందో ఆ లాస్ట్ టైం ఎక్కడి వరకు అయితే మనం చూసుకున్నామో అక్కడ వరకు ఆ అప్డేట్ ని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. డౌన్ ఏరో బటన్ రింగ్ అని ఉంది. బటన్ లొకేట్ నెక్స్ట్ స్టెప్ ఏంటో ముందుగా మనం చూసి ఆ తర్వాత రింగ్ అండ్ లొకేట్ అనేది ఏంటో తెలుసుకుందాం. లాక్ యువర్ ఫోన్ అంటే మనం ఎప్పుడైనా మొబైల్ లాస్ అయినప్పుడు
వేరే వాళ్ళ దగ్గర మొబైల్ ఉంటుంది కాబట్టి మనం మన మొబైల్ కి లాక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం లాక్ చేసుకోవడం వల్ల మన డేటా వాళ్ళకి వెళ్లకుండా ఉంటుంది. అలాగే వాళ్ళు మన డేటాని యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి కుదరదు కాబట్టి ఇక్కడ లాక్ యువర్ ఫోన్ అని ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Tab collapsed heading level 2. Try calling your phone. ట్రై కాలింగ్ యువర్ ఫోన్ అని వచ్చింది. నెక్స్ట్ డౌన్ యారో చూద్దాం. Tab collapsed heading level 2. Sign out on your phone. సైన్ అవుట్ యువర్ ఫోన్ అని ఉంది కదా. సో మనం మన మెయిల్ ఐడి నుంచి సైన్ అవుట్ అయిపోతే మనకి ఇంకా దొరకదు అనుకున్న టైంలో మన మెయిల్ ఐడి నుంచి సైన్ అవుట్ అయిపోవచ్చు, లేదా మనం ఆ మొబైల్ ని మొత్తాన్ని ఎరైజ్ చేసి మనం టోటల్ గా సైన్ అవుట్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Tab collapsed heading level 2. Reach out to your carrier. రీచ్ అవుట్ ద యువర్ కెరియర్ అని వచ్చింది. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Tab collapsed heading level 2. Consider erasing your device. ఎరైజింగ్ యువర్ డివైస్ అని వచ్చింది కదా. Content info landmark Google link terms and privacy link help. Google link terms and privacy. Make tab collapse button next step. Button locate. ఇక్కడ లొకేట్ అనే దానిని మనం ట్యాప్ చేసినట్లయితే మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి. ముందుగా ఇక్కడ రింగ్ అనే ఆప్షన్ ని చూద్దాం. నాది టోటల్ గా రింగర్ టోటల్ గా వైబ్రేట్ లో ఉంది. సో ఇక్కడ రింగర్ వైబ్రేట్ లో ఉంది కాబట్టి రింగ్ వస్తుందా లేదా అనే దాని గురించి చూద్దాం. Button ring. Button locate. Button ring. ఎంటర్ ఇచ్చాను. సో ఇక్కడ పవర్ బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే ఆ రింగ్ అనేది ఆగిపోతుంది. ఈ విధంగా మనం మన పక్కన ఉన్నప్పుడు ఫోన్ ని ఇంట్లో లేదా ఎక్కడైనా పెట్టి సైలెంట్ లో పెట్టి మర్చిపోతూ ఉంటాం. ఆ టైంలో మనం లేదా పక్కన ఎవరైనా మన ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు ఈ విధంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రింగ్ అనే ఆప్షన్ గురించి చూసాం. ఇప్పుడు లొకేట్ అనే ఆప్షన్ గురించి చూద్దాం. బటన్ లొకేట్ పై ఎంటర్ నిద్దాం. About colon blank busy. About colon blank. About colon blank. Unknown defunct. ఇక్కడ పేజ్ లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నెట్ చాలా స్లోగా ఉండడం వల్ల. సో ఇక్కడ పాస్వర్డ్ అడిగింది మరొకసారి. ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. ఏదైతే నా మెయిల్ ఐడికి ఇచ్చానో అదే పాస్వర్డ్. నెక్స్ట్ బటన్ ట్యాబ్ కీని ప్రెస్ చేసి నెక్స్ట్ బటన్ పై స్పేస్ బార్ ఆర్ ఎంటర్. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Alertaccounts.google.com. Would you like Firefox to remember his login? Close this message button 3 of 6. Section focused. Heading level 1 high pressed. ఇక్కడ కనెక్ట్ అవుతుంది. Section focused. Find my device Mozilla Firefox. Find my alert. Heading level 1 high pressed. Press Activision button switch account. Heading level 1 high pressed. సో మన నెట్ స్లోగా ఉండడం వల్ల చాలా టైం ఇది లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫైండ్ మై డివైస్ అనే పేజ్ లోడ్ అయింది. సో లోడ్ అయి ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ వచ్చాయి, ఇంతకు ముందు మనం పాస్వర్డ్ అలాంటివన్నీ వచ్చాయని చెప్పాము ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ వచ్చాయి అనే దాని గురించి చూద్దాం. సో డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ లింక్ హెల్ప్ అని ఉంది. Button collapse Google apps. Menu button collapse sub menu click. Button collapse Google account. Clickable graphic clickable Motorola. Clickable graphic clickable Motorola Moto E4 Plus. Moto E4 Plus మోడల్ నెంబర్ చూపిస్తుంది మనకి. Clickable graphic clickable AE5. Clickable graphic clickable Motorola Moto E4 Plus. Clickable Motorola last seen just battery at last seen just now. లాస్ట్ సీన్ జస్ట్ నౌ అని వచ్చింది. సో ఎందుకంటే ఇప్పుడు నేను మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసేసాను. టోటల్ గా మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి నేను సెట్ చేస్తున్నాను కాబట్టి లాస్ట్ సీన్ జస్ట్ నౌ అని వచ్చింది. బ్యాటరీ మనకి ఎంత పర్సెంట్ ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి. చూద్దాం. 50% బ్యాటరీ ఇంకా ఉంది రిమైనింగ్. సో ఇంకా డౌన్ యారో ప్రెస్ చేద్దాం. ప్లే సౌండ్ మనం ఎప్పుడైనా రింగ్ చేసినప్పుడు ప్లే సౌండ్ రావాలి అంటే ఎంత సౌండ్ రావాలి అనే దాని గురించి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ 5 minutes అలా సౌండ్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 5 minutes రింగ్ అవ్వాలి అనేది కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మరొకసారి డౌన్ యారో ప్రెస్ చేద్దాం. బటన్ లాక్ మన మొబైల్ మన చేతిలో లేదు కాబట్టి వేరే వాళ్ళు యూజ్ చేయకుండా ఉండడానికి మనం లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు మనం లాక్ చేసేస్తే వాళ్ళు పర్సనల్ డేటాని ఏది మన మొబైల్లో నుంచి క్యాచ్ చేయలేరు కాబట్టి ఇక్కడ మనం లాక్ చేసుకోవచ్చు. ఆ మొబైల్ మనకు ఒకవేళ దొరికినట్లయితే మనం అదే లాక్ ని యూజ్ చేసుకుని మరి అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేద్దాం. ఎరైజ్ ఇక్కడ మనం ఎరైజ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మన మొబైల్ మనకి ఇంకా దొరకదు అని అనుకున్న టైంలో మన డేటా వాళ్ళు యూజ్ చేయకూడదు అని అనుకున్నప్పుడు మనం టోటల్ గా ఎరైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి డౌన్ యారో ప్రెస్ చేద్దాం. ప్లే సౌండ్ అని ఉంది కదా. కనెక్టింగ్. 5 o'clock. To stop the sound, press can't find it. Clickable lock. Set password. సెట్ పాస్వర్డ్ ఇందాక పైన పాస్వర్డ్ అని వచ్చింది. ఇక్కడ సెట్ పాస్వర్డ్ అని వచ్చింది. Your device doesn't have a screen lock. Enter. Find it. Clickable new password. Edit protected. Blank.
Clickable confirm password. Edit protected. Blank. Add messenger phone number. ఇక్కడ మనకి పాస్వర్డ్ 2 టైమ్స్ అడుగుతుంది కదా, అదే 2 టైమ్స్ ఇక్కడ అడిగింది. ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్, అలాగే రీ ఎంటర్ పాస్వర్డ్ అదే విధంగా. ఓకే, ఇక్కడ మనం ఏ పాస్వర్డ్ ఇచ్చామో రెండో ఎడిట్ లో కూడా అదే ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎడిట్ లో 1 2 3 4 అని ఇచ్చామంటే రెండో ఎడిట్ బాక్స్ లో కూడా 1 2 3 4 అని ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. Leave anyone who finds your device a message or a phone. ఇక్కడ మనకి ఫోన్ ఏదైతే ఎప్పుడైతే ఒకసారి ఆన్ చేశారో లేదంటే మనం ఎక్కడైనా ఉన్నప్పుడు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మెసేజ్ రావడానికి కూడా మనం నెంబర్ని ఇవ్వచ్చు. మన నెంబర్ ఇచ్చినట్లయితే అది ఎప్పుడైతే మొబైల్ ఆన్ చేస్తారు అలాంటి టైంలో అక్కడ మనకి మెసేజ్ కూడా మన మొబైల్కి వస్తుంది. సో ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేద్దాం. Clickable recovery message optional. రికవరీ మెసేజ్ ఆప్షనల్. Clickable phone number. Clickable మనం క్లిక్ చేసి నెంబర్ని ఇవ్వాలి. రికవరీ మెసేజ్ ఆప్షనల్ అనే దానిపైన clickable phone number optional. ఫోన్ నెంబర్ ఆప్షనల్. Clickable erase. ఎరైజ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఎరైజ్ కావాలంటే ఎరైజ్ చేసుకోవచ్చు మనం. అది ఎప్పుడు అంటే మనకు అసలు ఇంకా దొరకదు మొబైల్ అనుకున్న టైంలో. All data will be permanently erased from this. If your device is offline, erasing will begin when it next comes online. ఇది ఇప్పుడు ఎరైజ్ మనం స్టార్ట్ చేస్తే ఆల్రెడీ నా మొబైల్ ఆఫ్లైన్ లో ఉంది. ఎందుకంటే నేను స్విచ్ ఆఫ్ చేసి ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కాబట్టి నేను ఎప్పుడైతే ఆన్ చేస్తానో ఎరైజ్ చేసిన తర్వాత అప్పుడు వెంటనే ఆ డేటా టోటల్ గా ఎరైజ్ అయిపోతుంది. You will need to sign into your Google account to use the device again. ADE5. ఎప్పుడైతే మనం సైన్ ఇన్ అవుతామో వెంటనే ఆ టోటల్ గా డేటా అంతా ఎరైజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఒక మొబైల్ ని మన ఇంట్లో పెట్టి మర్చిపోయినా లేదంటే ఎవరైనా తీసుకున్నా దొంగలించినప్పుడు కూడా మనం ఈ విధంగా మన మొబైల్ ని ఫైండ్ అవ్వచ్చు. సో చాలా వరకు మనకి 80% మనకి ఛాన్సెస్ ఉన్నాయి మొబైల్ ని ఎప్పుడైనా సరే మనం రీచ్ అవ్వడానికి. ఇది ఓన్లీ స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది స్విచ్ ఆన్ చేసి మనం చేసినట్లయితే టోటల్ గా మొబైల్ ఏ ఏరియాలో ఉంది కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఒక మొబైల్ ని ఫైండ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్